అలాగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఒక నిబంధన ద్వారా ఆయన చేసుకున్నాడు. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి ఆ బంధం. అవునా? ఇజ్రాయేల్ ప్రజలకని దేవునికి ఆ బంధం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. దెబ్రేము కుమార్తె ముగ్గురు పిల్లలను కనిన తర్వాత ఏం చేసింది? విడిచి చూడండి. అసలు వ్యభిచారపు స్త్రీని చేసుకోవడమే చాలా గొప్ప. అసలు చేసుకున్నాక ఎలా ఉండాలి? అసలు నిజంగా ఆ స్త్రీ ఏమని ఆలోచించాలి? ఇక్కడ దెబ్లయిము కుమార్తెటువంటి గోమెరి ఎవరికి సాదృశ్యం కనపడుతుంది తెలుసండి? ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగానే కనపడుతుంది. నీకు బాగా అర్థం అవ్వాలి ఈరోజు. దెబ్లయిము కుమార్తె అయినటువంటి గోమెరు ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించే మాట్లాడుతుంది ఇక్కడ హోషేయ గ్రంథం ద్వారా. వారిని ఉద్దేశించే వెళ్ళి వ్యభిచారం చేస్తున్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. ఆధ్యాత్మిక వ్యభిచారంతో మగ్గిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని బుద్ధి చెప్పడానికి, ఒక గుణపాఠం చెప్పడానికి, వారిని సరైన మార్గంలోకి మరలా తీసుకురావడానికి హెచ్చరిస్తున్నాడు హోషేయ ద్వారా. అందుకనే హోషేయని ఎన్నుకున్నాడు. అసలు ఆ కుమార్తె అంటే గోమెరు, అరే వ్యభిచారంతో పాపంతో మగ్గిపోయి నన్ను ఎంతగానో ప్రేమించి మంచి మనసుతో హోషేయ చేసుకున్నాడే, కృతజ్ఞతతో నా పాత బ్రతుకుని విడిచిపెట్టి నా బ్రతుకుని సరి చేసుకుని ముగ్గురు బిడ్డలు తల్లినయ్యనే నేను ఇక నుంచి పాత జీవితాన్ని విడిచి హోషేయతోనే నా బ్రతుకు, చావైన బ్రతికైనా ఆయనతోనే అని అనుకోవాలండి. నిజంగా నిజంగా ఎవరైనా సరే అలా అనుకుంటారు, ఆలోచన చేస్తారు. కానీ గోమెరు హోషేయని విడిచేసింది, ముగ్గురు పిల్లల్ని విడిచి తన పాత జీవితంలోకి వెళ్ళిపోయింది. తెలుసండి? ఆలోచించేయండి. అలా వెళ్ళిందంటే అసలు మనం బేసికల్గా మనం ఆలోచన చేస్తే చిచ్చి అంటాం మనం. అవునా? అవునా? మన సమాజంలో ఉంటే ఇదే పరిస్థితి జరిగితే ఎంత అసహించుకుంటామండి, ఎంత అసహించుకుంటాం. దేవుడు కూడా ఆధ్యాత్మికటువంటి వ్యభిచారంతో మగ్గిపోయి కంప్లీట్గా దేవుని మర్చిపోయిన వారిని కూడా చిచ్చి అని ఏమనలేదండి. తెలుసండి? అందుకనే దేవుని ప్రేమ అవధులు లేనిది, షరతులు లేనిది, అనంతమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ